వెల్కమ్ టు మెగానే టీవీ. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కావాల్సిన ఈ నగరం ఇప్పుడు చెత్త కొరల్లో చిక్కుకుంది. యనమదురు కాలువ గట్టున ఉన్న డంపింగ్ యార్డు స్థానిక ప్రజలకు ఒక మృత్యుపాసంలా మారింది. 20 ఏళ్ల విషాదం, వందలాది మంది రోగులు, మూతబడిన బడులు, హామీ ఇచ్చి మరిచిన నాయకులు. భీమవరం డంపింగ్ యార్డు మంటల్లో కాలిపోతున్న సామాన్యుడి బతుకుపై మెగానే టీవీ స్పెషల్ స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లాగా ఏర్పడిన తర్వాత భీమవరం అయితే ప్రధాన నగరంగా ఉంది. ప్రధాన నగరంలో ఇటు డంపింగ్ యార్డ్ సమస్య అయితే ఇటు భీమవరం ప్రజలకైతే కలగానే మిగిలిపోయింది. దీనికి సంబంధించి ఇటు డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో, ప్రస్తుతం మనం డంపింగ్ యార్డ్లోనే ఉన్నాం. డంపింగ్ యార్డ్లో ప్రస్తుతం మనం నించున్న దగ్గర అయితే చూడొచ్చు, ఇదంతా కూడా కాలుష్య కొరల్లో చిక్కుపోయిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఇటు డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో, ఇటు నగరానికి 1/2 కిలోమీటర్ దూరంలో అయితే ఈ డంపింగ్ యార్డ్ అయితే ఉంది. ఇటు భీమవరం ప్రధాన సెంటర్ ఏదైతే అంబేద్కర్ సెంటర్ ఉందో, అంబేద్కర్ సెంటర్ నుంచి కూడా ఇటు గొల్లవాని దిప్ప రోడ్లో ఇటు కాలువ గట్టెమ్మట కూడా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఈ డంపింగ్ యార్డ్ అయితే నిర్మించింది. ఇక్కడ గతంలో 100 ఏళ్ల నుంచి దశాబ్దాల కాలం నుంచి కూడా ఈ డంపింగ్ యార్డ్ అయితే ఇక్కడ ఉంది. ఈ చెత్త అంతా కూడా ఇటు ఊరికి సంబంధించి, ఇటు భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ఇటు చెత్త ఏదైతే ఉందో, తడి చెత్త కానివ్వండి, పొడి చెత్త కానివ్వండి, మొత్తం అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి వేసే పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల ఇటు ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే భీమవరం నగరానికి ప్రధానంగా దగ్గరగా ఉందో, దీనికి సంబంధించి ఇటు డంపింగ్ యార్డ్లో వేసిన చెత్తని ఇటు కాలుస్తుండగా, అలాగే దీనికి సంబంధించి ఇటు ఈ డంపింగ్ యార్డ్ నుంచి కూడా వచ్చే స్మెల్ ద్వారా అయితే ఇటు శ్వాసకోశకు సంబంధించిన ఆ వ్యాధులు, అలాగే దీనికి సంబంధించి ఇటు కలరా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఇటు వర్షాకాలం సీజన్ వచ్చేటప్పటికి కూడా అనేక రకాల అంటువ్యాధులు కూడా వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. హాస్పిటల్స్ ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏదైతే నరసాపురం పార్లమెంట్ ఉందో, ఈ నరసాపురం పార్లమెంట్ భీమవరంలో ఉంది కాబట్టి, జిల్లా కేంద్రంగా ఉంది కాబట్టి, జిల్లా కేంద్రం అయితే హాస్పిటల్స్ కూడా ఎక్కువ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ హాస్పిటల్కి సంబంధించి మెడికల్ వేస్ట్ ఏదైతే ఉందో, మెడికల్ వేస్ట్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే పడేసే పరిస్థితి అయితే ఉంది. ఈ వేస్ట్కి సంబంధించి ఈ దగ్గరలోనే ఈ నగరానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్, దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు కానివ్వండి, అంటువ్యాధులు కానివ్వండి, అలాగే దీనికి సంబంధించి చాలా వ్యాధుల బారిన పడిపోయే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం డంపింగ్ యార్డ్లో ఉన్నాం. అంటే ఇక్కడ నించొని మనం ఈ ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో కూడా ఇక్కడైతే కనపడుతుంది. అలాగే ప్రధానంగా భీమవరానికి డంపింగ్ యార్డ్ వల్ల అయితే వరద ముంపు అయితే పొంచి ఉంది. ఎందుకంటే అక్కడ మనం విజువల్స్లో చూపించిన విధంగా ఏదైతే కాలువ కనపడుతుందో, ఇది వాస్తవానికి ఇది మంచినీళ్ళ కాలువ. ఈ మంచినీళ్ళ కాలువ వల్ల అలా డంపింగ్ యార్డు కాలక్రమేణా ఇలా అవటం వల్ల ఇది మురికి కాలువగా మారిపోయింది. గతంలో అయితే ఇది మంచినీరు కాలువగా ఉండేది. ఈ డంపింగ్ యార్డ్ ఎప్పుడైతే డంపింగ్ యార్డ్ను ఇక్కడ చెత్త వేయటం వల్ల, అలాగే ఇదంతా కూడా మురికి కాలువగా మారిపోయింది. మురికి కాలువగా మారిపోయినప్పటికీ కూడా ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఇటు నగరం నుంచి 1/2 కిలోమీటర్ దూరం ఉందో, ఆ విడుతును మనం విజువల్స్లో చూపిస్తున్నాం. మనం డంపింగ్ యార్డ్ దగ్గర నుంచి అవతల పక్కన గట్టుకి చూపిస్తున్నాం. ఈ లోతు చూడండి, అంటే సకానికి పైగా, అంటే 30 వంతు వరకు కూడా ఈ చెత్తతో ఈ డంపింగ్ యార్డ్ అంతా కూడా ఈ కాలువనంతా మూసేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ పైనుంచి ఏదైతే వర్షం పడినప్పుడు, భారీ వర్షాలు పడినప్పుడు వరద నీరు ఉందో, వరద నీరు కింద సముద్రంలో కలవటానికి ఒక ప్రధాన కాలువ ఈ యనమదురు కాలువని. అంటే ఇటు నుంచి ఈ వరద నీరంతా కూడా వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ వరద నీరంతా కూడా ఇటు నుంచి వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఈ చెత్తతో ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ చెత్త ఉందో, సకానికి పైగా 30 వంతు వరకు కూడా దీన్ని క్లోజ్ చేసేస్తే ఆ వచ్చే వాటర్ ఫ్లో వల్ల ఇక్కడ వాటర్ అంతా ఆగిపోయి వెనక్కి తన్ని మళ్ళీ ఊరు ముంపుకు గురయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. వెనకాల ఏదైతే మంచినీటి కాలువ ఉందో, దీని ఎమ్మట ఉన్న ఊర్లన్నీ కూడా ముంపుకి గురయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే 2019లో ఇటు శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారో, ఆ టైంలో అయితే ఇటు యనమదురు ఏదైతే ఉందో, యనమదురు దగ్గర అయితే డంపింగ్ యార్డ్కి సంబంధించి భీమవరం ప్రజలకు చిరకాల కోరికగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య వల్ల అయితే 70 ఎకరాల భూమిని అయితే కొనుగోలు చేసిన పరిస్థితి అయితే ఉంది డంపింగ్ యార్డ్కి. ఈ 70 ఎకరాల భూమి కూడా చుట్టుపక్కల ప్రాంతం ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇటు పొలాలకు సంబంధించి 70 ఎకరాల్లో 70 ఎకరాల భూమి ఏదైతే ఉందో, 70 ఎకరాల భూమిని కూడా చుట్టుపక్కల పొలాల వారందరూ కూడా అక్కడ అబ్జెక్షన్ చేయడంతో అదైతే కొంత కోర్టు స్టే తీసుకొచ్చి ఆగిపోయిన పరిస్థితి కూడా ఉంది. కానీ మొత్తానికి ఎంతమంది అధికారులు మారినా, ఎంతమంది రాజకీయ నాయకులు మారినప్పటికీ కూడా భీమవరం వాసులకైతే ఇటు ఇది వ్యాధుల బారిన పడి ఇటు డంపింగ్ యార్డ్ సంస్థ దశాబ్దాల వారీగా కూడా ఇది కొనసాగుతూనే ఉంది. కానీ ఇటు భీమవరం ప్రజలు దీనివల్ల అనేక రోగాల బారిన పడి అనారోగ్యంతో
కొట్టుమిట్టాడే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ భీమవరం ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ డంపింగ్ యార్డ్ని మార్చి ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఎయిర్ పొల్యూషన్ అయిపోయి, అలాగే దీనివల్ల స్మెల్ కూడా పొల్యూషన్ అయిపోయి శ్వాసకోశ వ్యాధులు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనింటిని కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇలాగ డిప్యూటీ సీఎంకి, చంద్రబాబుకి, అలాగే లోకేష్కి, వీరందరికీ కూడా ఈ స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో మొరపెట్టుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణ ప్రజలకు డంపింగ్ యార్డు ఒక తీరని శాపంగా మారింది. యనమదొర్ర కాలువ గట్టున అధికారులు ఏర్పాటు చేసిన ఈ యార్డు గత 20 ఏళ్లుగా విషాన్ని చిమ్ముతోంది. పట్టణంలోని 39 వార్డుల నుంచి ప్రతిరోజు తరలిస్తున్న టన్నుల కొద్దీ మున్సిపల్ వ్యర్థాలు ఇక్కడ కొండల్లా పేరుకుపోయాయి. ఏళ్లు గడుస్తున్నా ఆ చెత్తను రీసైక్లింగ్ చేసే నాథుడే కరువవ్వడంతో ఆ ప్రాంతం మొత్తం ఒక పెద్ద వ్యర్థాల సముద్రంలా మారిపోయింది. డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయంగా నిర్మూలించాల్సింది పోయి సులభమైన దారిగా అధికారులు అక్కడికక్కడే తగలబెడుతున్నారు. దీనివల్ల వెలువడుతున్న దట్టమైన నల్లటి పొగ మైళ్ల దూరం వ్యాపిస్తుంది. కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలే కాకుండా ఆక్వా కంపెనీల నుంచి వచ్చే కుళ్ళిన రొయ్యల తలలు, తోకలు వంటి వ్యర్థాలను కూడా ఇక్కడే పారబోస్తుండటంతో భరించలేని దుర్వాసన వెదజల్లుతుంది. గాలి పీల్చుకుంటే ప్రాణం పోతుందేమో అన్నంత భయంకరంగా ఇక్కడి వాతావరణం తయారైంది. అక్కడి స్థానికులు సైతం తాము గత 20 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నట్లు చెబుతున్నారు. మా పిల్లలు చదువుకోవడానికి బడి లేదు, పీల్చుకోవడానికి గాలి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా బాధపడుతున్నాం మేము. 10 సంవత్సరాల నుంచి మేము వచ్చైతే 20 సంవత్సరాలు మా పెళ్ళిళ్ళు అయ్యి, మా అత్తగారు అయితే 50 సంవత్సరాలు అవుతుంది. పొగ వస్తూనే ఉంటదండి. అసలు మేము తట్టుకోలేకపోతున్నాం. ఎంతమంది ఫోన్లు చేసినా కానీ వాళ్ళు వచ్చి ఆరుపుదాం అంటారు, అంతేగాని ఒక రోజు వస్తారు తడిపితే అంతే అయిపోద్దండి, మళ్ళీ ఉండదు. వీళ్ళందరూ కాదు, వాళ్ళు ఊళ్ళో తడుపుతారండి అంతేనండి. వచ్చి ఇంకేం చేసింది ఆ ఒక్క రోజే ఫోన్ చేస్తే వస్తారు, లేకపోతే ఇంకా రారు మళ్ళీ. వస్తాయండి మాకు బోర్డు వస్తాయండి. కదండి. చెత్తతో పాటు ఆక్వా వేస్టు, చివరకు అనాథ శవాలను సైతం ఇదే డంపింగ్ యార్డులు తగలబెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మనిషి ప్రాణానికి ఏమాత్రం గౌరవం లేకుండా చెత్త కుప్పల మధ్య మృతదేహాలను దహనం చేయడం ఇక్కడి దారుణ స్థితికి అద్దం పడుతోంది. ఈ పొగ పీల్చిన ప్రజలు వింత వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు మాత్రం ఈ గోడును వినడం లేదు. సరే, ఎదురు తిరిగితే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోండంటూ బెదిరింపులకు దిగడం అన్యాయానికి పరాకాష్ట. డంపింగ్ యార్డ్ సమీపంలోని గ్రామాల్లో ప్రతి ఇల్లు ఒక పేషెంట్కు నిలయంగా మారింది. నిరంతరం దట్టమైన పొగ వ్యాపించడం వల్ల ప్రజలకు ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. చిన్నపిల్లల్లో చర్మ వ్యాధులు, పెద్దల్లో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. అంటువ్యాధులు సోకడంతో కూలీ పనులకు వెళ్లే సామాన్యులు తమ సంపాదనంతా ఆసుపత్రులకు దారపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకవైపు కాలుష్యం, మరోవైపు ఆర్థిక భారంతో ఇక్కడి ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. మా పెళ్లిలో అయితే 20 సంవత్సరాలు అవుతుందండి. మా అత్తగారు వచ్చైతే 50 సంవత్సరాలు అవుతుందండి. ఈ 10 సంవత్సరాల నుంచి మట్టికి చెత్త బాగా విపరీతం ఎక్కువైపోయిందండి. మా పరిస్థితి ఎవరికి అధికారులకు, పై అధికారులకు చెప్పినా ఏం సమాధానం లేదండి. ఇదిగో అదిగో అంటున్నారండి. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అంటున్నారండి. అలా సంవత్సరాలు గతించేసినాయండి. మా పిల్లల ఆరోగ్యాలు కానీ, మా ఆరోగ్యాలు కానీ ఏం సహకరించట్లేదండి. కాకపోతే ఏంటంటే మీకు కిటికో ఇల్లు ఇచ్చారు కదా, అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అని అడుగుతున్నారండి. అసలు వాళ్ళు పేరంటూ వచ్చింది కదండి, మాకు ఇల్లు లేవలేదు, ఏమీ లేదండి. ఆ వెళ్ళిపోయి ఇదే ఉంటే ఈ చెత్తలో ఎలా ఉంటామండి? ఓట్లోకి వచ్చే ముందు అయితే మట్టికి చెత్త తీసేస్తాం. పవన్ కళ్యాణ్ గారు అయితే డబ్బింగ్ యార్డ్ కోసమే మాట్లాడేవారండి. ఓట్లు అవ్వనని చెప్పు, ఓట్లు అవ్వకైతే మట్టికి డబ్బింగ్ యార్డ్ కోసం ఏమి లేదండి. కాకపోతే మీరు అందరూ దయచేసి పై అధికారులకు తెలియజేసి మా ఆరోగ్యాలు కొంత మేము బాగోవాలని అనుకుంటే చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. స్కూలు ఉండేదండి, చాలా బాగుండేదండి. ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం చదివించుకునే వాళ్ళే ఉంటారు కదండి. బోర్డు స్కూలు బాగా జరిగేది. 7th, 8th క్లాస్ వరకు ఉండేది. బాగుంది. ఇక్కడ 7th వరకు ఉందండి. చాలా బాగుండేదండి ఏరియా అయితే మట్టికి. 10 సంవత్సరాల నుంచి మట్టికి బాగా ఈ చెత్త వేసేసండి. డబ్బింగ్ యాడ్ చేసాకే ఇంకా స్కూల్ కూడా తీస్తారండి.
ఇంక మా అందరూ ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలని కొంతమంది కాలనీ దగ్గర ఏం స్కూల్ అది ఆ స్కూల్లో వేసుకుంటున్నారని చదివించుకోవాలని అడుగుతామండి. చెత్త కోసం మాట్లాడారు. ముందు మాకు చెత్త చేసి ఇక్కడ అంత మెరుగు చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఉండడానికి ఇదంతా పొగ ఇదంతా లేకుండా నీట్ గా చేయాలని అనుకున్నాం. కమిషనర్ గారు వస్తారండి, మాట్లాడతాం. మొన్న సంక్రాంతి నెలలో వెళ్ళాం, జనవరి నెలలో వెళ్తే మీకు ఒక 10 రోజులు టైం ఇవ్వండి అమ్మ అన్నారు. 10 రోజులు అన్నాక 3 నెలలు టైం అయిందండి. కానీ ఆయన చేస్తారు కదా మేము చూస్తున్నాం, కానీ ఇప్పుడు వరకు ఏమీ సమాధానం లేదండి. కాదు ఏంటంటే ఎదరు ఇల్లు తీస్తారు కదండి, దానికోసం భయపడి ఎవరి కాళ్ళే ఇబ్బంది పడతా రానంటున్నారండి. ఏంటంటే చివరి ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంటుందండి. మా పిల్లలు మేము కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. మా అత్తయ్య గారు కన్ను ఆపరేషన్ చేయించామండి. 10 రోజులు కూడా మా ఇంటికాడ ఒక రోజు కూడా ఉండడానికి లేదండి. కన్న బిడ్డల దగ్గర ఒక నెల ఉండి చూసుకుంటే అర్హత మాకు లేదు. ఎందుకంటే ఆవిడ పరిస్థితి పొగ పడకూడదు అన్నారండి. ఆ కూతురింటి కూడా 10 రోజులు, ఆ కూతురింటి కూడా 10 రోజులు ఉంటుందండి. అలాగా ఇప్పుడు సోమవారం వస్తారండి. మరి వచ్చే ఇది ఇలా ఉంటే ఏం చేస్తామండి? మా పరిస్థితి మట్టికి పై అధికారికి తెలియచేయండి, ఏం చేస్తారనేది. మాకు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం. ఇల్లు తీసేస్తాం అంటున్నాం. ఇల్లు తీసారండి, మాకు ఆధారం చూపించమని మేము అడుగుతున్నామండి. మరి అదండి, మీరు డంపింగ్ యార్డ్ ఎక్కడ నుంచి తీయాలని చెప్తే మీ ఇల్లు తీసేస్తాం బెదిరిస్తున్నారు. అదేనండి, మీరు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. అంతే కదా. మరి ఇంకా చెప్పండి, మరి మాకు తెలిసింది ఏముంది? మేమా అంతే ఉంటే ఇక్కడ ఈ చెత్తలో ఉండం కదండి. ఇప్పుడు రెంట్లకి వెళ్ళి అద్దెలు ఉండాలంటే మా పరిస్థితి ఉండలేకపోతున్నాం కదండి. డెక్కాడితేనే కానీ డొక్కాడదండి మా పరిస్థితి. పవన్ కళ్యాణ్ వారికి వెళ్తుందో, ఈ పై అధికారులకి ఎలా పంపుతారో పంపి మాకు న్యాయం చేయండి. ఎంతమంది వచ్చినా ఏం చేసేది లేదండి. కనీసం 2 రోజులకు ఒకసారి శుభ్రం చేయమని అడిగామండి మన కమిషనర్ గారిని. ఎంత లేదమ్మా, మీకోసం 2 మోటార్లు కొన్నామన్నారు. 2 మోటార్లు కొన్ని తడిపించేస్తున్నామని ఫోటోలు దిగారండి. 2 రోజులకు ఒకసారి కనీసం మందు కొట్టి జల్లించి చాలా దోమలు ఎగలు వచ్చేస్తున్నాయి అన్నా సరే ఇప్పటికి లేదండి. ఎవరన్నా పై అధికారులు వస్తున్నారని మరి వాళ్ళకి తెలుస్తుంది కదండి, మాకు తెలియదు కదండి. వచ్చినప్పుడు మట్టికి రోడ్లు క్లీన్ చేసేస్తారు, నీట్గా చేసేస్తారు, అంతేనండి. కాలుష్యం ప్రభావం చిన్నారుల చదువుపై కూడా పడింది. డంపింగ్ యార్డు నుంచి వచ్చే భరించలేని దుర్వాసన, పొగ వల్ల ఆ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలను అధికారులు గతంలోనే మూసివేశారు. దీంతో ఆ చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు చదువుకోవాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఒక పాఠశాల మూతపడిందంటే అక్కడి పర్యావరణం ఎంతటి మత్స్యకూపంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. చెత్తను తరలించలేక బడిని మూసేయడం అధికారులు చేతగానితనానికి నిదర్శనం. కేవలం గాలి కాలుష్యమే కాదు, యనమదర్రు కాలువ కూడా ఈ డంపింగ్ యార్డు వల్ల కలుషితమవుతుంది. వర్షం పడినప్పుడు చెత్త కుప్పల నుంచి వచ్చే విషపు రసాయనాలు నేరుగా కాలువ నీటిలో కలుస్తున్నాయి. ఈ నీరు తాగునీటి వనరుల్లోకి చేరడంతో ప్రజలు కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఒకప్పుడు స్వచ్ఛంగా ప్రవహించిన కాలువ నేడు మురుగు కూపంగా మారిపోవడానికి ఈ అస్తవ్యస్తమైన చెత్త నిర్వహణే కారణం. గత ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ డంపింగ్ యార్డును సందర్శించారు. గ్రామస్తుల కష్టాలను చూసి చలించిపోయిన ఆయన కూటమి ప్రభుత్వం రాగానే ఈ యార్డును వేరే ప్రాంతానికి తరలించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ భీమవరం వాసులు తలరాత మాత్రం మారలేదు. హామీ ఇచ్చి మర్చిపోయారా అన్నది ప్రజల ప్రశ్న. చెత్త కుప్పలు, కుళ్ళిన ఆక్వా వ్యర్థాల వల్ల ఈ ప్రాంతం ఈగలు, దోమలకు నిలయంగా మారింది. పగలు ఈగల బెడద, రాత్రి దోమల దాడితో ప్రజలకు కంటి మీద కొనుక్కుండటం లేదు. గ్రామంలో ఒక్కరు కూడా ఆరోగ్యంగా లేరంటే అతిశయోక్తి కాదు. స్వచ్ఛ భారత్ అంటూ నినాదాలు చేస్తున్న పాలకులు భీమవరం పట్టణ ముంగిట ఉన్న ఈ అపరిశుభ్రతకు ఎందుకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏం చేస్తున్నాను మరి ఎక్కడన్నా దాదాపు ఇప్పుడు ఎవరన్నా ఏమైనా అడిగితే ఇన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, మీరు ఇల్లు ఎందుకు కొనుక్కోలేదు అంటున్నారు. ఇల్లు కొనుక్కుని అమ్ముతుంటే ఈ పొగలో ఉండి ఈ వర్షాల్లోనేమో పంపు వచ్చేస్తుంది. ఇప్పుడు వేసవకాలంలో పొగ వస్తుందండి, వర్షాకాలంలో అయితే వాసన ఇంట్లోకి వచ్చేస్తుంది, చాలా వాసన వస్తుంది. ఇంకా ఈగలు దోమలు చెప్పలేండి. కాసేపు నీకు ఇప్పుడు పొగమాలను నీకు ఈగలు లేవు, ఈగలు దోమలు కూడా కుట్టేస్తాయండి, బతికలేము. దద్దుర్లు వచ్చేస్తారు వీళ్ళంతా కూడా.
మరి ఏం చేస్తాం అలాగే మీరు ముందు వచ్చారమ్మా డంపింగ్ యార్డ్ పెట్టాక మీరు వచ్చారు లేదండి మేమే ముందు ముందండి వచ్చామండి. డబ్బింగ్ అయితే తర్వాత డబ్బింగ్ అంటే తర్వాత వచ్చింది. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. డంపింగ్ యార్డ్ వచ్చేంతకాలం 10 ఏళ్ళు అవుతుందండి. 10 ఏళ్ళు దాటి మీరు ఏం కోరుకుంటున్నారమ్మా అధికారులు ఏం చేయాలి మరి ఏం చేస్తాం మరి అధికారుల అందరికి నుంచి ఎవరు కోరుకునేది ఏముందండి? చెప్తున్నారండి, ఎంతమంది చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేదండి. ఇక మీకు ఈ వర్షాకాలం సీజన్ లో ఈ ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయమ్మా ఆ వర్షాకాలం వస్తాను మామూలుగానే వస్తాయి. మా అబ్బాయికి కూడా బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేయించామండి. క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందండి. మన పారాలిసిస్ వచ్చేసిందండి. అక్కడ ఉండి వాళ్ళని కాలబెట్టింది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నామండి. కొనుక్కున్నారండి వాళ్ళు. ఇక్కడ ఉన్నామండి. అభివృద్ధి చెందిన పట్టణాల్లో మాదిరిగా ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటును ఎందుకు ఏర్పాటు చేయడం లేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు. చెత్తను కాల్చడం చట్టవిరుద్ధమని తెలిసినా మున్సిపల్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఈ డంపింగ్ యార్డును జనావాసాలకు దూరంగా తరలించాలని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం అరణ్య రోదనగానే మిగిలిపోతోంది. ప్రజల ఆవేశం కట్టలు తెంచుకోకముందే ప్రభుత్వం మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే భీమవరం పట్టణం ఒక పెద్ద శ్మశానంగా మారే ప్రమాదము ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన హామీని నెరవేర్చాలని, తక్షణమే డంపింగ్ యార్డును తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది భీమవరం పట్టణ ప్రజల విషాద గాథ. 20 ఏళ్ల పోరాటం, వందలాది హామీలు, కానీ ఫలితం మాత్రం శూన్యం. ఒకవైపు ప్రభుత్వం స్వచ్ఛత గురించి మాట్లాడుతుంటే మరోవైపు జిల్లా కేంద్రంలోనే ప్రజలు పొగలు కాలిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి ఈ డంపింగ్ యార్డును తరలించాలని, భీమవరం వాసులకు స్వచ్ఛమైన గాలిని అందించాలని కోరుకుందాం. ఈ ఏదైతే భీమవరం వాసులకి దశాబ్దాల నాటి నుంచి ఉన్న ఈ సమస్య ఏదైతే డంపింగ్ యార్డ్ సమస్య ఉందో దీన్ని తీర్చి వారందరికీ పునర్జన్మని ప్రసాదించాలని వారందరూ కోరుకునే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, భీమవరం నుండి.